హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మన ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ పార్ట్ 4కి రావడం జరిగిందండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ 3 పార్ట్స్ చూడకపోతే కంపల్సరీగా చూడండి అండ్ ఈ వీడియోస్ అన్నింటినీ కూడా కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ ఉండండి. అందులో మనకి రీజనింగ్, అరిథమెటిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈరోజే జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో 31st క్వశ్చన్ మనం చూద్దాం. ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 20 cm అండ్ బేస్ రేడియస్ 15 cm ఈజ్ మెల్టెడ్ అండ్ casted into smaller cones of equal sizes of height 5 cm and base radius 1.5 cm. The number of casted cones are. చూసుకోండి, ఇది రైట్ ఏ సాలిడ్ అనమాట. ఇది సాలిడ్ కోన్ అండి. ఓకే, సో దీన్ని ఏం చేశారంటే ఈ కోన్ని మెల్ట్ చేసి చిన్న చిన్న కోన్స్ కింద తయారు చేశారంట. ఆ చిన్న కోన్స్ అన్నిటి యొక్క హైట్ సేమ్ ఉన్నదంట అండ్ బేస్ రేడియస్ కూడా సేమ్ ఉందంట. ఎంత? హైట్ 5 cm, బేస్ రేడియస్ వచ్చేసి 1.5 cm. ఓకే, యాక్చువల్గా ఎగ్జామ్లో అయితే ఏం చేయాలో చూస్తాం చూడండి. జస్ట్ ఈ రెండింటికి రేషియో చూసుకుంటే సరిపోతుంది. దీని నుంచి ఇవి వచ్చాయి కదా, దీనికి ఎన్ని టైమ్స్ ఉంది? ఇది 4 times ఉంది. దీనికి ఇది ఎన్ని టైమ్స్ ఉంది? 10 times ఉంది. రేడియస్ మనకు తెలుసు, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఏంటి? 1/3 πr²h. రేడియస్ ఏమవుతుంది? స్క్వేర్ అవుతుంది అనమాట. సో 4 × 10², 4 × 100, 400 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. అంటే ఇదేదో షార్ట్ కట్ కాదండి, మనం బేసిక్ కాన్సెప్ట్ నుంచి చేసేదనమాట. ఓకే, సో అసలు ఏంటి జనరల్గా అయితే ఏం చేయాలి క్లియర్గా ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఏంటి? ఈ కోన్ యొక్క వాల్యూమ్, ఈ కోన్ వాల్యూమ్ నుంచే కదా ఈ స్మాల్ కోన్స్ వచ్చాయి. ఈ కోన్ యొక్క వాల్యూమ్ ఏంటి? 1/3 πr²h. ఆర్ ఎంత? 15. సో 15 × 15, హెచ్ ఎంత? 20 cm అన్నాడు. దీని నుంచి ఈ స్మాల్ కోన్స్ అన్ని ఫామ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఫార్మ్ అయ్యాయి అనుకుందాం. అప్పుడు ఇది ఎంత అవుతుంది వాల్యూము? ఎక్స్ × 1/3 × π × r². r² అంటే 1.5 × 1.5, హెచ్ ఎంత? 5. సింపుల్, క్లియర్ చూడండి. 1/3 π 1/3 π కామన్గా ఉంది కదా, క్యాన్సిల్ చేసాం. రైట్, 5కి ఎన్ని టైమ్స్? 4 times. 1.5కి ఎన్ని టైమ్స్? 1.5 10s 15. 1.5 10s 15. 4 × 10 × 10, 400. అది ఎక్స్ వాల్యూ అవుతుంది. అదే నేను స్టార్టింగ్ చేశానంటే మనం రాసుకోక్కర్ లేకుండా చూడండి, ఎగ్జామ్లో మోస్ట్లీ పెన్ పెట్టకుండా సాల్వ్ చేసే క్వశ్చన్స్ ఉన్నప్పుడు అవి అలానే చేయాలి. అప్పుడే మనకి చాలా చాలా టైం సేవ్ అవుతుంది. క్లియర్గా ఇదే కాన్సెప్ట్. ఏంటి? దీని వాల్యూమ్ వీటన్నిటి వాల్యూమ్కి ఈక్వల్ అవ్వాలి. సో సింపుల్, హైట్ ఎన్ని టైమ్స్ ఉంది? 4 times ఉంది. రేడియస్ ఎన్ని టైమ్స్ ఉంది? 10 times ఉంది. సో రేడియస్ అంటే 10 × 10, ఎందుకంటే r²h కదా. సో 4 × 10 × 10, అది మనం మైండ్లో చేసుకోగలగాలి. సో ఈ క్యాలిక్యులేషన్ని మైండ్లో మనం చేసుకోగలగాలి. అది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకు తెలుసు 1/3 π 1/3 π క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ r²h ఉంటుంది, ఇది x × r²h ఉంటుంది. r² అంటే 1.5 కాబట్టి ఇది 10 × 10 ఉంటుంది, ఇది 4 times ఉంది అని అలా మనం మైండ్లో చేసుకోగలగాలి. రైట్, సో ఆప్షన్ బి ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 32nd క్వశ్చన్ మనం చూద్దాం. ఏ బ్యాట్స్మెన్ మేక్స్ ఎ స్కోర్ ఆఫ్ 87 runs in the 17th inning and thus increased his average by 3 runs. Find his average after 17th inning. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ని చూసిన వెంటనే ఆన్సర్ ఆప్షన్ డి అని టిక్ పెట్టచ్చండి. ఎందుకు టిక్ పెట్టచ్చో చెప్తున్నాను చూడండి. 17th inningలో 87 runs చేయడం వల్ల టోటల్ 17 inningsకి యావరేజ్ ఏమైందంట? 3 పెరిగిందంట. 3 runs పెరిగాయంట. యావరేజ్ ఏం పెరిగింది? ఎంత పెరిగింది? 3 పెరిగింది. యావరేజ్ 3 పెరిగిందంటే దాని అర్థం ఏంటండి? అప్పుడు దాకా ఉన్న 16 innings యావరేజ్కి 3 పెరిగింది. అంటే అన్నిటికీ 3 ఇచ్చారు. యావరేజ్ అంటే ఏంటి? ఈక్వల్ చేయడం. అన్నిటికీ 3 3 3 3 అయితే ఇచ్చేశారు, అవునా? అంటే అన్నిటికీ 3 3 3 ఇచ్చారంటే 87లోంచి అన్ని 3s 16 3s 48 పోయాయి. అంటే అప్పుడు మనల్ని ఏమడుతున్నారు? 17th inning తర్వాత యావరేజ్ ఎంత అని అడుగుతున్నారు. క్లియర్గా చూసుకోండి. అప్పుడు 84 కానీ 87 కానీ 90 కానీ అయ్యే ఛాన్స్ ఉందా? అవ్వదు. ఎందుకు? ఆల్రెడీ ఇందులోంచి 48 తీస్తే మిగిలింది యావరేజ్ అవుతుంది అనమాట, అవునా? మిగిలింది యావరేజ్ అవుతుంది. బట్ ఇక్కడ అసలు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి. ఇంత పెద్ద అంత యావరేజ్ ఎలా వస్తుందండి? రాదు కదా.
అది మనం కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళకి అర్థమైపోద్ది. ఇప్పుడు ఒకసారి క్లియర్గా నార్మల్గా ఒకవేళ ఇక్కడ కూడా సేమ్ ఈక్వల్ ఆప్షన్స్ ఉన్నాయనుకుందాం, అప్పుడు ఏం చేయాలి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 16 ఇన్నింగ్స్కి యావరేజ్ ఎంతో కొంత ఉందండి, మనకు తెలియదు. కానీ 17th ఇన్నింగ్ మాత్రం 87 రన్స్ స్కోర్ చేయడం వల్ల యావరేజ్ మొత్తం కూడా 3 రన్స్ పెరిగింది. యావరేజ్ మొత్తం 3 రన్స్ పెరగడం అంటే దాని అర్థం ఏంటి, ఒక్కొక్కటి 3 పెరిగింది అని మనం అనుకోవచ్చు. ఇక్కడ ఎన్ని మొత్తం 16 ఉన్నాయి కదా, 16 3s 48 రన్స్. అంటే ఈ 87లో 48 రన్స్ వీటికి ఇచ్చేశారు. వీటికి ఈ 87లో 48 రన్స్ ఇక్కడ ఇచ్చేయడం వల్ల 16 3s 48 కదా, ఒక్కొక్కరికి 3 రన్స్ వచ్చాయి కదా. అప్పుడు ఖచ్చితంగా యావరేజ్ ఏమైంది, దీనికి మొత్తం 3 పెరిగింది. ఓకే, సో అంటే ఇక్కడ ఇంకా మిగిలింది ఎంత, 48 తీసేస్తే 39 మిగిలిందండి. సో ఆ 39 ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా అన్ని ఏముంటాయి, 39లే ఉంటాయి. అప్పుడే అది యావరేజ్ ఫైనల్గా 39 అవుతుంది అనమాట. ఓకే, ఎందుకు ఇక్కడ 39 ఉంటే ఇక్కడ 39 ఉంటాయి అంటే క్లియర్గా చూసుకోండి. యావరేజ్ ఏం జరిగింది, మొత్తం 3 పెరిగింది. అంటే ఇదే కదా కొత్త యావరేజ్ అవుతుంది. ఇంక ఇందులోంచి ఎంత ఇవ్వాలో 87 నుంచి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసాం. అంటే ఇంకా మిగిలింది యావరేజ్ అవుతుంది. సో దీనికే ఈక్వల్ అవుతున్నాయి ఇవన్నీ. ఎందుకంటే యావరేజ్ అంటే నథింగ్ బట్ అన్నిటినీ ఈక్వల్ చేసినప్పుడు ఆ వచ్చేదాన్ని యావరేజ్ అని మనం అంటాం. అవునా? సో సింపుల్గా 87 నుంచి ఎంత కావాలో అంత ఇచ్చేసాం. ఎందుకు, 3 పెరిగింది కాబట్టి. ఆ 3 పెరగడానికి 16 ఇన్నింగ్స్ కాబట్టి 16 3s 48 రన్స్ ఇచ్చేసాం, మిగిలింది 39. సో ఆ 39 యావరేజ్ అవుతుంది 17 ఇన్నింగ్స్కి కలిపి. అదే ముందు ఎంత యావరేజ్ ఉందంటే ముందు 36 ఉండేది అని మనం సింపుల్గా చెప్పచ్చు. రైట్, ఈ యావరేజెస్ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. క్లియర్గా చూడండి, ఎందుకంటే పేపర్ మీద పెన్ పెట్టకుండా కూడా వీటిని సాల్వ్ చేయొచ్చు. క్లియర్గా చూసిన వెంటనే 17th ఇన్నింగ్లో 87 రన్స్ చేశారు, అప్పుడు యావరేజ్ 3 పెరిగింది టోటల్ 17 ఇన్నింగ్స్కి. అంటే 16 ఇన్నింగ్స్కి 16 3s 48 ఇచ్చేసారు ఇందులోంచి, అంటే 39 మిగిలింది. సో అదే యావరేజ్ అవుతుంది ఫైనల్గా 17 ఇన్నింగ్స్కి కలిపి అని చెప్పొచ్చు. రైట్, అలా పేపర్ మీద పెన్ పెట్టకుండా వెంటనే చెప్పొచ్చు అనమాట. అది ఎప్పుడు వస్తుంది మనకి, బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. ఆ ప్రాక్టీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 33rd క్వశ్చన్ మనం చూద్దాం. ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons ఈజ్ 5:9 అండ్ ద ఏజ్ ఆఫ్ one of them ఈజ్ గ్రేటర్ దాన్ ద అదర్ బై 40 years. ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్. సింపుల్ క్వశ్చన్ ఏంటి, 5:9 రేషియో ఉందంట. ఒకరు ఇంకొకరు ఏజ్ కంటే 40 years ఎక్కువ అంట. సింపుల్ అంటే ఒకళ్ళది 5 parts అయితే ఇంకోళ్ళది ఏమవుతుంది 9 parts. అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతండి 4 parts. ఆ 4 parts ఎంతకి ఈక్వల్ అంటున్నారు, 40కి ఈక్వల్ అంటున్నారు. అదే కదా డిఫరెన్స్ చెప్తున్నారు. అంటే ఈ 9 units అతను ఈ 5 units అతను కంటే 40 years ఎక్కువ అంటున్నారు. అంటే 4 units 40కి ఈక్వల్ అయితే 1 part 10కి ఈక్వల్ అవుతుంది 10 yearsకి. ఇప్పుడు ఏమవుతుంది, సమ్ ఆఫ్ దేర్ ఏజెస్. సో ఇది 5 ఇది 9 టోటల్ 14 10s 140. 14 units 14 parts అని అనుకోండి. 14 parts ఆర్ 14 units. ఒక పార్ట్ లేదా యూనిట్ 10కు ఈక్వల్ అయింది కదా. సో 14 10s ఆర్ 40. 14 10s ఆర్ 140. సో 140 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 34th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ షాప్ కీపర్ ఇన్ ఆర్డర్ టు క్లియర్ హిస్ ఓల్డ్ స్టాక్ ఆఫ్ టీవీ సెట్స్ ఆఫర్స్ 12% డిస్కౌంట్ ఆన్ ది టీవీ సెట్స్ ఇఫ్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ టీవీ సెట్ ఈస్ ₹6,500. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది టీవీ సెట్ ఈస్. సింపుల్ క్వశ్చన్, ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. 6,500 దాని మీద మార్క్ చేసిన ప్రైస్ అంట. తర్వాత 12% డిస్కౌంట్ ఇచ్చారంట. అలా అయితే ఎంతకు అమ్ముతున్నారు? 12% తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదండి. 12% ఎంత ఏంట, 0 క్యాన్సిల్ చేసేయండి. 1% 65 అయింది. 12% 12 into 65. 12 5 60 0 6 12 6 72 ప్లస్ 6 78. సో 718 మైనస్ చేసేద్దాం. 1000 మైనస్ చేస్తే 5,500. ఇంకొక 220 కలపండి 5720. ఆప్షన్ బి ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 35th క్వశ్చన్ మనం చూద్దాం. ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 243,000 be divided so that the quotient is a perfect cube అన్నారు. పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటండి ఏ నెంబర్తో, ఏ స్మాలెస్ట్ నెంబర్తో దీన్ని డివైడ్ చేస్తే అప్పుడు మిగిలిన నెంబరు డివైడ్ చేస్తే వచ్చిన కోషెంట్ అంటే మిగిలిన నెంబర్ అనమాట, అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సింపుల్ అండి. చూడండి ఇక్కడ 3 జీరోలు ఉన్నాయా, 3 జీరోలు అంటే ఏంటి, 10 cube రాసుకోవచ్చా. 10 cube ఇంటూ, ఎందుకంటే ఇప్పుడు క్యూబ్స్ కదా అడిగారు, పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలంటే ఓకే 10 cubeతో మనకు ప్రాబ్లం ఏం లేదు. 243 ఏమని రాసుకోవచ్చు, 3 power 5 243. 3 power 5 అంటే 3 cube ఇంటూ 3 square రాసుకుంటాం.
మనకి 10 క్యూబ్తో ప్రాబ్లం లేదు, 3 క్యూబ్తో ప్రాబ్లం లేదు, కానీ 3 స్క్వేర్తో ప్రాబ్లం ఉంది. అంటే 3 స్క్వేర్ ఎంత 9. సో ఆ 9తో మనం డివైడ్ చేసామనుకోండి, ఈ 9 క్యాన్సిల్ అయిపోయి మిగిలింది పెర్ఫెక్ట్ క్యూబ్ ఉంటుంది. సో ఆ 9తో మనం డివైడ్ చేయాలి. రైట్. సో నెక్స్ట్ 36th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ సర్టైన్ సమ్ అమౌంట్స్ టు ₹1725 at 15% per annum at simple interest and ₹1800 in the same time at 20% per annum at simple interest. Find the sum. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏంటి 15% per annum చొప్పున ఎన్ని ఇయర్స్కో ఇవ్వలేదు, ఎంత టైంకో ఇవ్వలేదు, కానీ ఎంతో కొంత టైంకి 15% per annum చొప్పున కొంత అమౌంట్ ఏమైందంటే 15% per annum చొప్పున ₹1725 అయిందంట. అదే కొంత అమౌంట్ 20% per annum చొప్పున అయితే అది 1800కి అయిందంట. అలా అయితే ఆ సమ్ ఎంత, ఈ సమ్ ఎంత అని అడుగుతున్నారండి. అసలు ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే క్లియర్గా చూడండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనకి ఇవ్వలేదు కాబట్టి సేమే కదా, ఇక్కడ సేమ్ ఇక్కడ సేమ్ అన్నారు అదే టైంకి. ఓకే. సో ఇప్పుడు 15% ఇంట్రెస్ట్ అయినప్పుడు 175 అయింది, 20% ఇంట్రెస్ట్ అయినప్పుడు 1800 అయింది. ఎంత అండి డిఫరెన్స్ ఉంది ఇంట్రెస్ట్కి? 5% డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది? 5% డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? 75 డిఫరెన్స్ ఉంది. అంటే ఈ 5% అది ఎంత టైం అయినా వేసుకోండి, ఎక్స్ ఇయర్స్ అనుకోండి, వై ఇయర్స్ అనుకోండి, ఎంతైనా అనుకోండి, ఎక్స్ ఇయర్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 5% ఎక్స్ ఇయర్స్కి 75 అవుతుంది. ఓకే. సో అదే టైం పీరియడ్కి ఇప్పుడు చూడండి 5%కి 75 అవుతుంది. అంటే 15% ఎంత అవుతుంది? 75 × 3 225 అవుతుంది. సో ఈ అమౌంట్కి స్టార్టింగ్ ఉన్న సమ్కి 225 యాడ్ అయ్యి 1725 అయింది. అంటే స్టార్టింగ్ 1500 ఉంది. ఒకసారి సరిపోయింది లేదు, ఇక్కడ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. 5% 75 అయితే 20% ఎంత? 300. సో 300 పెరిగి 1800 అయింది. అంటే స్టార్టింగ్ 1500 ఉంది. సో స్టార్టింగ్ సమ్ ఎంత అంటున్నారు? 1500. ఆప్షన్ డి అని చెప్పొచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 37th క్వశ్చన్. రాజా కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days వైల్ రమేష్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 25 days. సింపుల్. 20 days 25 days అంటే రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. 100 days వచ్చిందా? అవునా? అంటే రాజా వచ్చేసి 20 daysలో 100 units వర్క్ని చేస్తున్నాడు, అంటే రోజుకి 5 units చేస్తున్నాడు. రమేష్ వచ్చేసి 25 daysలోనే 100 units ఫినిష్ చేస్తున్నాడు, అంటే రోజుకి 4 units చేస్తున్నాడు. ఓకే. సో రమేష్ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ రాజా జాయిన్ హిమ్ ఆఫ్టర్ 10 days. సో ఫస్ట్ అయితే రమేష్ 10 days వర్క్ చేశాడు అంటాడు. 10 × 4 40 units వర్క్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఇంకెంత ఉంది? 60 units ఉంది. ఓకే. ద హోల్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. తర్వాత రాజా జాయిన్ అయ్యాడు కదా, అంటే ఇద్దరు కలిసి రోజుకి 9 units చొప్పున 60 unitsకి 60/9 days పడుతుంది. 60/9 అంటే క్యాన్సిల్ చేద్దాం. 3 టేబుల్లో 3 3s 3 20s అంటే 20/3. ఇది ఒక 10 days, స్టార్టింగ్ చేసిన 10 daysతో పాటు ఇంకొక 20/3 days. 20/3 అంటే ఎంత? 62/3 కదా, 62/3 days. సో 10 + 6 16 2/3 days. సో ఆప్షన్ డి ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు. ఓకే. క్లియర్గా చూసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 38th క్వశ్చన్ మనం చూద్దాం. ఏ డీలర్ మార్క్స్ హిస్ గూడ్స్ 20% అబవ్ కాస్ట్ ప్రైస్ అండ్ అలౌస్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10% టు హిస్ కస్టమర్స్. హిస్ గెయిన్ పర్సంటేజ్. సింపుల్. ఏముందండి, ఫస్ట్ 20% పెంచాడంట, తర్వాత 10% తగ్గించాడంట. అప్పుడు ఫైనల్గా గెయిన్ పర్సెంట్ ఎంత అంటున్నారు. ఫస్ట్ 20% పెంచాడు, తర్వాత 10% తగ్గించాడు. మనకి సక్సెసివ్ పర్సెంటేజ్ చేంజ్ మనకి ఫార్ములా ఉంది. ఏంటి? ఏ బి అనుకోండి, సక్సెసివ్గా మార్చారనుకోండి, ప్లస్ అయినా పెంచినా తగ్గించినా ఏదైనా పర్లేదు. అప్పుడు ఏంటి ఫార్ములా? ఏ + బి + AB/100. ఇది ఫార్ములా అయితే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ బిని తగ్గించారనుకుందాం, అప్పుడు మైనస్ అవుతుంది అనమాట. బి ప్లేస్లో మైనస్ పెట్టుకోవాలి. సో ఇది టోటల్ మైనస్ అవుతుంది. అలా సింపుల్. ఇప్పుడు ఏంటి? 20ని పెంచారు, 10 తగ్గించారంటే 20 10 తగ్గించారు కాబట్టి మైనస్ అయింది. ప్లస్ AB/100 కాస్త మైనస్ AB/100 ఎందుకు ఉంది? ఒకటి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 10 × 20 అంటే 200/100. సో 100 2s. సో 10 2 -12. 20 - 12 ఎంత అయింది? 8. సో 8% పెరిగింది. ఒకవేళ మైనస్లో వచ్చి ఉంటే తగ్గింది. సో 8% పెరిగింది అని చెప్పచ్చు. లేదు ఈ ఫార్ములా కాదు, నార్మల్గా చేస్తాను అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది కాస్ట్ ప్రైస్ అనుకోండి, 20% పెంచారు. 20% అంటే 1/5 కదా, 1/5 అంటే 5 మీద ఒకటి పెంచారని అంటే 6/5 చేశారు. 10% తగ్గించారు. 10% అంటే 1/10 కదా, అంటే 10 మీద ఒకటి తగ్గించారంటే 9/10 చేశారు.
సింపుల్. ఏంటి 6 × 9 54, 5 × 10 50. అంటే ఏంటి 50కి 54 అంటే 50 మీద 4 పెంచినట్టు. అదే 100కి ఎంతో చూసేద్దాం. 2 టైమ్స్ కదా, 2 టైమ్స్ 108 అంటే 100 మీద 8 పెంచారు. సో 8% పెంచారు అని అర్థమైంది. సో ఎలా అయినా చేయొచ్చండి, మీ కంఫర్ట్. ఆ ఫార్ములా మీకు బాగానే ఐడియా ఉంది, గుర్తుంటుందంటే మీరు ఆ ఫార్ములాని ఫాలో అవ్వచ్చు. లేదంటే నార్మల్ కాన్సెప్ట్, ఎప్పుడు ప్రతి క్వశ్చన్లోనే అప్లై చేసే కాన్సెప్ట్ని మీరు ఫాలో అవ్వచ్చు సింపుల్గా. సో నెక్స్ట్ 39th క్వశ్చన్ మనం చూద్దాం. ఇన్ ఏ కాలేజ్ ఎలక్షన్ ఏ క్యాండిడేట్ సెక్యూర్డ్ 62% ఆఫ్ ది ఓట్స్ అండ్ ఈజ్ ఎలక్టెడ్ బై ఎ మార్జిన్ ఆఫ్ 144 ఓట్స్. అంటే 144 ఓట్స్తో గెలిచాడు అంటున్నారు. సో ఒక క్యాండిడేట్కి 62% ఓట్స్ వచ్చాయంటే ఇంకొక క్యాండిడేట్కి 38% ఓట్స్ వచ్చి ఉంటాయి, అవునా? సో యాక్చువల్లీ ఇక్కడ 2 క్యాండిడేట్స్ మాత్రమే పోటీ చేస్తున్నారని కూడా ఇక్కడ చెప్పాలి, అండ్ ఇన్వాలిడ్ ఓట్స్ ఏమీ లేవని కూడా చెప్పాలి. బట్ అవేమీ ఇవ్వకపోయినా సరే మనం ఇదే అర్థం చేసుకోవాలండి. ఓకే, సో ఒక అతనికి 62% వచ్చాయంటే మిగిలిన అతనికి 38% వచ్చి ఉంటాయి ఇంకొక అతనికి, రైట్? సో ఇప్పుడు ఏంటి 62%కి 38% డిఫరెన్స్ ఎంత? 62, ఇప్పుడు ఇది 40 అనుకోండి, 22 ఉంటుంది, కానీ ఇక్కడ ఇంకొక 2 అంటే 24 అనే డిఫరెన్స్. సో ఈ 24% దేనికి ఈక్వల్ అంటున్నారు? ఈ 144కి ఈక్వల్ అంటున్నారు. అలా అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అంటే 100% ఎంత అంటున్నారు? 24% 144 అయితే సింపుల్ క్యాన్సిల్ చేసుకుందామండి. 12 2s 12 12s అంటే దీనికి 50 టైమ్స్ వేయండి, అప్పుడు 100 వచ్చేస్తుంది కదా. దీనికి 50 టైమ్స్ అంటే 600. సో 600 ఆన్సర్ అవుతుంది, అంటే ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. సో లాస్ట్ 40 క్వశ్చన్ మనం చూద్దాం. ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 1.21 అండ్ 0.09 ఇస్. మీన్ ప్రపోర్షన్ అడుగుతున్నారండి, చూసుకోండి. 2 నెంబర్స్కి మీన్ ప్రపోర్షన్ అడిగినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై అనుకోండి, రెండింటికి మీన్ ప్రపోర్షన్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. ఏంటండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. సింపుల్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1.21 ఇంటూ 0.09. సో ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 1.21 ఎంత? 121కి 11 స్క్వేర్ రూట్, కానీ ఇక్కడ డెసిమల్ పాయింట్ అయితే ఇక్కడ 2 ఉన్నాయంటే బయటకు వచ్చేసరికి ఒకటే ఉంటుంది. 9కి స్క్వేర్ రూట్ ఎంత? 3, కానీ ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 2 ఉన్నాయంటే బయటకు వచ్చేసరికి 1 ఉండాలి. సో 0.3. 1.1 ఇంటూ 0.3 అందాలు డెసిమల్ పక్కన పెట్టండి. 11 ఇంటూ 3 33, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక డెసిమల్ పాయింట్ తర్వాత ఒకటి, ఇక్కడ ఒకటి, అంటే 2 ఉండాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ 0 వస్తుంది. ఓకే, సో 0.33. ఓకే, సో ఇప్పుడు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీన్ ప్రపోర్షన్ ఎక్స్ అని అనుకోండి, ఏ అని అనుకోండి, లేకపోతే ఏ అయితే అప్పుడు ఏమవుతుందంటే 1.21/a ఈజ్ ఈక్వల్ టు 0.09, సారీ ఏ బై 0.09 అవుతుంది అనమాట. ఓకే, ఇదే మీన్ ప్రపోర్షన్ అంటే. అప్పుడు ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు ఆ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1.21 ఇంటూ 0.09 వస్తుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1.21 ఇంటూ 0.09. సో ఫైనల్గా ఇదే ఫార్ములా. ఒకవేళ తెలియకపోతే ప్రొసీజర్ కూడా చెప్పడం జరిగింది, రైట్? సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాగా ప్రాక్టీస్ చేయండి, అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.